సంక్షేమ పథకాలకు పక్కా లెక్కలు తీసే పనిలో పడింది రాష్ట్ర ప్రభుత్వం. పథకాల అమలులో ఎలాంటి తప్పిదాలు జరగకుండా టెక్నాలజీతో అన్ని జాగ్రత్తలు తీసుకుంటోంది. పథకాల లబ్ధిదారుల ఎంపికకు ఫేషియల్ రికగ్నైజేషన్ తప్పనిసరి చేస్తోంది. ఈ విధానంతో అర్హులకే పథకాలు అందుతాయని ప్రభుత్వం భావిస్తోంది. కాంగ్రెస్ సర్కార్ అధికారంలోకి వచ్చాక అనేక సంక్షేమ పథకాలు అమలు చేస్తోంది. అయితే అక్కడక్కడ చిన్న చిన్న లోపాలు, కొన్ని చోట్ల నిజమైన అర్హులకు అందడం లేదనే అభిప్రాయాలున్నాయి. ఇలాంటి వాటికి పూర్తి స్థాయిలో చెక్ పెట్టే పనిలో పడింది ప్రభుత్వం. అమలు చేస్తున్న పథకాలకు పక్కాగా లెక్కలు తీస్తోంది. ప్రతి పథకం నిజమైన అర్హులకు అందేలా జాగ్రత్తలు తీసుకుంటోంది. టెక్నాలజీతో స్కీమ్ల అమలులో మరింత పారదర్శకత తీసుకువచ్చే పనిలో పడింది సర్కార్. రెండేళ్ల కాలంలో అమలు చేసిన పథకాల్లో ఏమైనా తప్పిదాలు జరిగాయా, అర్హులు కాని వారికి స్కీమ్లు అందుతున్నాయా అనే లెక్కలు తీస్తున్నారు అధికారులు. ప్రభుత్వ లక్ష్యానికి అనుగుణంగా కాకుండా ఏమైనా పక్కదారి పడుతున్నాయా అని ఆరా తీస్తున్నారు. ప్రతి పథకంలో లబ్ధిదారుల విషయంలో సాంకేతికత తప్పనిసరిగా వినియోగించుకునేలా కసరత్తు చేస్తున్నారు. పథకం ఏదైనా ఫేషియల్ రికగ్నైజ్ అనేది తప్పనిసరిగా ఉండేలా ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు అధికారులు. గత ప్రభుత్వ హయాంలో ఇచ్చిన ఆసరా పెన్షన్లో చాలా తప్పిదాలు జరిగినట్లు తేలింది. ముఖ గుర్తింపుతో రాష్ట్ర వ్యాప్తంగా 3 లక్షల మంది అనర్హులను తొలగించినట్లు సీఎం రేవంత్ అధికారులకు గుర్తు చేశారు. అలాగే ఎలాంటి తప్పిదాలకు చోటు లేకుండా ప్రతి సంక్షేమ పథకం అర్హులకే అందించేందుకు ఫేషియల్ రికగ్నైజ్ తప్పనిసరి చేస్తున్నారు అధికారులు. ఈ విధానంతో పథకాల దుర్వినియోగం దుబారా తగ్గుతుందని అంటున్నారు. అర్హులకే స్కీమ్లు అందితే ప్రభుత్వ లక్ష్యం నెరవేరుతుందంటున్నారు అధికారులు.